హలో అందరికి, నేను మీ ప్రణీత. సో మనకి యూట్యూబ్ లో అయితే ఒక కామెంట్ వచ్చింది హార్ట్ అటాక్ గురించి పెట్టమని చెప్పేసి. సో సో హార్ట్ అటాక్ అనేది దేని వల్ల వస్తుందంటే మెయిన్ గా హార్ట్ కి రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో బ్లాకేజ్ ఏమైనా ఏర్పడితే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కరోనరీ ఆర్టరీస్ అంటే మెయిన్ గా హార్ట్ కి రక్తాన్ని సరఫరా చేసే ఈ ఒక ప్రత్యేకమైన రక్తనాళాలు. సో వీటిలో ఏమైనా బ్లాకేజ్ ఏర్పడిందని అంటే దట్ లీడ్స్ టు హార్ట్ అటాక్ అన్నమాట. ఈ హార్ట్ అటాక్ ని మనం ఇంకా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ ఈ కరోనరీ ఆర్టరీస్ అనేది ఎందుకు బ్లాక్ అయితే అంటే మెయిన్ గా కొవ్వు కానీ, నెక్స్ట్ కాల్షియం కానీ, ఇంకా ఇన్ఫ్లమేటరీ సెల్స్ కానీ, సో ఇవన్నీ కూడా పేరుకోపోవడం వలన ఒక ముద్దలాగా తయారవుతుంది. దాన్ని మనము ప్లేక్ అంటాము. సో ఈ ప్లేక్ చుట్టూ కూడా ఫైబ్రస్ క్యాప్సుల్ అనేది ఏర్పడుతుంది. సో ఒక దశలో ఈ ఫైబ్రస్ క్యాప్సుల్ కూడా బ్రేక్ అయిపోతుంది. సో పగిలిపోవడం వలన నెక్స్ట్ శరీరం ఏమనుకుంటుందంటే ఏదో ఒక ఇంజురీ జరిగింది అక్కడ అని చెప్పేసి వెంటనే అక్కడికి వచ్చేసి ప్లేట్లెట్స్ అనేటివి వెంటనే చేరుకుంటాయి. ఈ అన్ని ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అతుక్కోపోవడం వల్ల ఒక ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో దాన్నే మనము క్లాట్ అని అంటాము. సో ఈ క్లాట్ వల్ల కరోనరీ ఆర్టరీ అనేది బ్లాక్ అవుతుంది. సో ఈ బ్లాక్ అవడం వల్ల ఏమవుతుంది, సో కరోనరీ ఆర్టరీ నుంచి బ్లడ్ అనేది మంచిగా సప్లై అవుతుంది హార్ట్ కి. సో ఈ బ్లడ్ లోనే మెయిన్ గా ఆర్బీసీ ఉంటుంది. ఆర్బీసీలో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే మంచిగా ఆక్సిజన్ ని సరఫరా చేస్తూ ఉంటుంది హార్ట్ కి. సో ఇక్కడ బ్లాక్ అయిపోయింది కాబట్టి రక్తం అనేది ప్రాపర్ గా హార్ట్ కి రీచ్ అవ్వదు. సో రీచ్ అవ్వకపోవడం వలన ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది హార్ట్ కి. సో దాని వలన హార్ట్ మజిల్స్ అనేటివి కంప్లీట్ గా డెత్ అవుతుంది. సో దాట్ లీడ్స్ టు ఫైనల్లీ హార్ట్ అటాక్. అండ్ మేజర్ సిమ్టమ్స్ ఏముంటాయి పేషెంట్ కి అని అంటే మెయిన్ గా వచ్చేసి చెస్ట్ పెయిన్. సో ఛాతీలో నొప్పి ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్. సో ఆ పెయిన్ వచ్చేసి మెయిన్ గా జాకి గాని, నెక్స్ట్ అంటే దవడకి గాని, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న నెక్ కి కానీ, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కానీ, సో ఇలా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇంకా స్వెట్టింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇంకా వామిటింగ్ కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ అయితే పేషెంట్ కు ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే అయితే హాస్పిటల్ కి రీచ్ అవ్వడం చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మెయిన్ గా హై బ్లడ్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డయాబెటీస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్మోకింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వలన, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాము. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది ఎక్కువ అవడం వలన కూడా మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన, సో అంటే ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడం